హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మనకందరికీ తెలుసు చాలామంది అన్నోన్ కాల్స్ నుంచి మన ఫోన్ హ్యాక్ చేసి కంట్రోల్లో తీసుకుంటున్నారు. మన వాట్సాప్ హ్యాక్ కంట్రోల్ అవుతుంది. ఇటువంటి వాటిని అసలు ఎలా జరుగుతాయి, మన ఫోన్ మన నాలెడ్జ్ లేకుండా ఎలా హ్యాక్ అయిపోతుందని చూస్తే, మీరు గతంలో ఎవరికైనా మీ ఫోన్ ఇచ్చినట్లయినా, గతంలో మీరు ఎవరికైనా ఫోన్ మాట్లాడడానికి హెల్ప్ చేసినట్లయినా, గతంలో మీరు ఎవరైనా నంబర్ డైల్ చేసి ఉన్నా, గతంలో జరిగిన ప్రాబ్లం మూలాన ఈరోజు ఎర్రర్ అవుతుంది. కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటి, దీని నుంచి ఎలా జాగ్రత్త పడాలి? మనకి మన లైఫ్ బిజీ షెడ్యూల్లో, మన ప్రొఫెషన్లో కావచ్చు, మన బిజినెస్లో కావచ్చు, మన ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, మన ఏ సిచ్యువేషన్లో సరే, మన పర్సనల్ వర్క్లో కానీ ఎటువంటి మార్కెట్లో బయటికి వెళ్తున్నప్పుడు మనకి తెలియకుండా, మనకి తెలియని మనుషులు ఎవరైనా మన దగ్గరకు వచ్చి, తెలిసిన మనుషులైనా సరే మన దగ్గరకు వచ్చి అర్జెంటుగా ఉంది, నా ఫోన్ మిస్ అయింది, నా ఫోను ఛార్జింగ్ అయిపోయింది, మా ఫోన్ ఇంట్లో మర్చిపోయొచ్చా, మా పేరెంట్స్కి ఫోన్ చేయాలి, మా ఫాదర్కి ఫోన్ చేయాలి, మా స్పౌస్కి ఫోన్ చేయాలని ఎవరైనా లేడీ కానీ, జెంట్ కానీ, స్టూడెంట్ కానీ, ఎవరు ఎల్డర్లీ పీచులు వచ్చినా, ఎవరు వచ్చినా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చినా కూడా మీరు మీ ఫోన్ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో హ్యాండ్ ఓవర్ చేయకూడదు. నంబర్ 1. నంబర్ 2, ఒకవేళ మీరు వాళ్ళకి మీ ఫోన్ ఇచ్చి వాళ్ళ నంబర్ డైల్ చేసుకున్నట్లయితే మీకు రిస్క్ ఏంటి అనుకుంటే, వాళ్ళు ఆ ఫోన్ డైల్ చేసినప్పుడు మీకేం కాదు, ఫోన్ డైల్ చేసి మీరు వాళ్ళు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఆ గ్యాప్లోనే అక్కడి నుంచి ఆ హ్యాకర్ ఎవరైతే ఆ నంబర్ డైల్ రెస్పాన్స్ ఇచ్చారో ఆ నంబర్ నుంచి ఓటీపీ మీ ఫోన్ నెంబర్కి పంపిస్తారు ఇమీడియట్గా. మీరు తెలియకుండానే మీరు ఫోన్ నుంచి, మీరు బిజీ పనిలో ఉన్నా వాళ్ళు ఫోనే మాట్లాడుతున్నారు కదా అనుకుంటారు, మీ ఫోన్ చేసి వాళ్ళ ఓటీపీ వాళ్ళకి కమ్యూనికేట్ చేసేస్తారు. అంతే, మీ ఫోన్ వాళ్ళ కంట్రోల్లో వెళ్ళిపోతుంది. ఇది ఒక ప్రాసెస్. అందుకనే దీనికి సొల్యూషన్ ఏంటి, మీరు ఒకవేళ మీ స్టిల్ హెల్ప్ చేద్దాం, కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు అనిపిస్తుంది కనుక, మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు ఈ జాగ్రత్త తీసుకుంటే మీ ఫోన్ని, మీ డేటాని, మీ మనీని, సెక్యూరిటీని చాలా సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. దీనికి సొల్యూషన్ ఏంటి, మీరు మీరు ఎప్పుడైనా మీ ఫోన్ ఎవరైనా అడిగితే వాళ్ళకి హెల్ప్ చేయాలనిపించి, మీ హ్యుమానిటీ పరంగా వాళ్ళకి హెల్ప్ చేయాలనిపించడం, మీరు చేయవలసింది మీ ఫోన్ వాళ్ళ ఏ నెంబర్కి అయితే డైల్ చేస్తున్నారో అది డైల్ చేసి మీరు స్పీకర్ ఆన్ చేసి వాళ్ళకి ఇట్లా ఎమర్జెన్సీ కనుక మీరే వాళ్ళకి ఫోన్ ఇట్లా చేతి పెట్టి మాట్లాడమనాలి. వాళ్ళు చదువుకోలేను కదా, అర్జెన్సీ కదా, వాళ్ళు మర్చిపోయారు కదా, బట్ స్టిల్ వాళ్ళ చేతికి మాత్రం ఇవ్వద్దు. ఒకవేళ ఇచ్చినా కూడా మీరు ఫోన్ దగ్గరే, వాళ్ళ మనిషి దగ్గరే ఉండాలి. ఓకేనా? ఇది ఫోన్ తీసుకుని పారిపోయే వాళ్ళని కూడా అవాయిడ్ చేయొచ్చు, ఫోన్ చూసి మాట్లాడే వాళ్ళని కూడా అవాయిడ్ చేయొచ్చు, మీ డేటా, మీ ఓటీపీ చెప్పకుండా కూడా అవాయిడ్ చేయొచ్చు. ఎక్కడ నుంచి ఎటుపక్క నుంచి ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారో మీకు తెలియదు, ఒకసారి హిందీలో మాట్లాడితే మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. అందుకనే అసలు ఇవ్వటం రిస్క్ అని కూడా అసలు ఇవ్వద్దు. మీకు అర్థమైంది అనుకుంటే ఇందులో చాలా రకాల సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి. ఇవ్వడం వలన డ్యామేజ్ ఎక్కువ ఉంది, హెల్ప్ చేస్తే హ్యుమానిటీ ఉంది, కైండ్ హార్టెడ్నెస్ ఉంది. బట్ స్టిల్ మీరు స్పీకర్ ఆన్ చేసి డైల్ చేసి, వాళ్ళు తెలుగు వాళ్ళు అయితేనే, మీకు హిందీ వస్తే మీకు హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ వాళ్ళు, ఎవరికైనా మీ లాంగ్వేజ్ అర్థమైనప్పుడే వాళ్ళు ఇస్తే సేఫ్. లేకపోతే వాళ్ళు హిందీలో కూడా మీ ఓటీపీ తీసుకోవచ్చు, మీ ముందు కూడా తీసుకుంటారు, మీకు అర్థం కాదు. సో ఓటీపీ సేఫ్టీ అర్థమైందా? మీ ఫోన్ హ్యాక్ కాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. మీకు అర్థమైందా కూడా? సైనింగ్ ఆఫ్, మీ జీవన్.